శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమ నియామకాలు, అడ్డగోలు ప్రమోషన్స్, అవినీతి, నిధుల దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకపోవడం, మాజీ ఉపకులపతి నిమ్మ వెంకట్రావు చేపట్టిన 34 మంది అడ్డగోలు నియామకాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హెచ్ఆర్ల ఎస్సీ వీధిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం చేరుకుని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గా సి గణేష్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెల్లమల ప్రభాకర్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వన్నాలి లక్ష్మీనారాయణ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అప్పల సూరి తదితరులు పాల్గొని రాజారావు తదితరులు మాట్లాడారు. ఆయన మేధావి, ఒక మేధావి తప్పుడు పద్ధతి వ్యవహరిస్తే రేపు పొద్దున సామాన్య మానవుడు ఇంకేం చేస్తాడు? తర్వాత వచ్చినటువంటి కోన రామ్జీ కూడా అదే పద్ధతిలో తన కులమల్ని వేసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి పెద్ద మనిషి నిమ్మ వెంకట్రావు ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది ఏ రకంగా సాధ్యం? ఒక నోటిఫికేషన్ లేదు, ఒక భర్తీకి సంబంధించి ఒక సమాచారం లేకుండా ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మంది ఒకే కులంకి సంబంధించినటువంటి వ్యక్తులకి లక్షలాది రూపాయలు తీసుకొని ఆయన ఉద్యోగాలు వేస్తున్నాడు. ఇదేంటి పద్ధతి? ఒక అసిస్టెంట్ రిజిస్టర్ అన్క్వాలిఫైడ్, ప్రభుత్వమే గత నెల 30వ తేదీన రిటైర్డ్ ఉద్యోగులందరినీ తీసేయమని చెప్పి జీవో ఇచ్చింది. అయినప్పటికీ అసిస్టెంట్ రిజిస్టర్ సాయిబాబాని తీయకుండా మళ్ళీ జీతం పెంచే పని ప్రస్తుత వీసీ గారు చేశారంటే యూనివర్సిటీలో పాలన ఏ రకంగా గాడి తప్పిందో అందరికీ అర్థమవుతుంది. ఒక ఉద్యోగం వేయాలంటే యూనివర్సిటీ పాలక మండలి తీర్మానం కావాలి, రిజిస్టర్ తీర్మానం కావాలి. ఆ తీర్మానాలు ఏవీ లేకుండా అడ్డగోలుగా 34 మందిని నిమ్మ వెంకట్రావు వేశాడు. అందులో మా కులానికి సంబంధించినటువంటి మాలమాదిగలు కానీ, రెల్లీలు కానీ, సచ్చర పైడి అసలు ఏ జాతికి కూడా అవకాశం లేదు. ఎస్టీలకు అసలు నామమాత్రం. యూనివర్సిటీ ఏర్పాటు అయిన ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. తుడుచుకున్న ఉద్యోగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు మొత్తం మన వాళ్ళు 12 మంది మాత్రమే ఉన్నారు. 100 మందికి 17 ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి, కానీ 1200 మందికి 12 మందే ఉన్నారు. ఇది ఎక్కడ రిజర్వేషన్? రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ ప్రదాత, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, నిమ్న జాతుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోనే రిజర్వేషన్ అమలు చేయకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? ఎక్కడ చెప్పాలి? కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీటన్నిటి యూనివర్సిటీ అన్నిటి మీద కూడా ఒక విచారణ కమిటీని వేయాలి. నిమ్మ వెంకట్రావుని ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకనంటే అసలు గ్రూపులే లేని, పిల్లలే లేని గ్రూపుల్ని పెట్టి ఇక్కడ నడుపుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తారక రామారావు అని జిమ్ సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన, అందులో 3 విద్యార్థులు ఉన్నారు. కానీ ఆడికి 80,000 70,000 ఆయనకి ఇచ్చి ఈ యూనివర్సిటీ పిలుస్తూ ఉంది. జియో సైన్స్ అనే ఒక గ్రూప్ ఉండేది, ఆ గ్రూపులో విద్యార్థులు లేరని చెప్పి ఆ గ్రూపును పూర్తిగా తీసేశారు. మరి అలాంటప్పుడు ఈ యోగా గ్రూపుని మరి ఎందుకు తీయలేదు? అందులో 2 దళితులు పనిచేస్తున్నారు, పద్మిని, జయరాజు. వాళ్ళిద్దరిని తీసేయాలనే నెపంతో మొత్తం ఆ గ్రూపునే లేకుండా చేసినటువంటి గనుడు నిమ్మ వెంకట్రావు. 23 మంది అడ్డగోలు నియామకాలని చెప్పి ఆయన వచ్చిన వెంటనే తీసేశాడు. అందులో దళితులు 4 ఉన్నారు. ఆ 4 మరి ఇవ్వలేదు. ఆయన కను సన్నలకి ఎవరైతే మడుగులు ఎక్కుతున్నారో వాళ్ళ 4 ఉద్యోగాలు ఇచ్చి అన్క్వాలిఫైడ్